జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చిన ఉపాధ్యాయులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం చౌరస్తా వద్ద వరంగల్ టు ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై గత కొన్ని రోజుల క్రితం ఏర్పడిన గుంతల వల్ల అడ్డుగా వెళ్లే వాహనదారులకు ప్రమాదాలు జరుగుతుండగా ప్రభుత్వ ఉపాధ్యాయులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు షేక్ దర్గా హుస్సేన్, నట్టె శేఖర్లు సంయుక్తంగా మాట్లాడుతూ వరంగల్ నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరుగుతుండగా నివారణ చర్యల్లో భాగంగా గుంతలు పూడ్చడం జరిగిందని అన్నారు. తొర్రూరు టు ఖమ్మం పోయే జాతీయ రహదారి పైన సర్కిల్ ఉన్నటువంటి గుంట ఏర్పడటం వల్ల ఆ గుంట ద్వారా చాలా వెహికల్కు దెబ్బతలడం కాకుండా ప్రమాదాలు జరుగుతుండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఉపాధ్యాయులం, ఇద్దరు శేఖర్ సార్, నా పేరు దర్గా హుస్సేన్, ఎప్పటి నుంచో మేము రోజు చూసుకుంటూ పోతున్నాం. దీన్ని కంప్లీట్ చేస్తే మా వంతుగా ఒక చిన్న సామాజిక సేవ చేసిన వాళ్ళం అయితే అనే ఉద్దేశంతో ఇద్దరం కలిసి కొద్దిగా ఇంటికాడ నుంచి సిమెంట్ ఉసుక తీసుకొచ్చి ఇద్దరం కూడా ఈ గుండెను పూడ్చడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అట్లే కాకుండా మేము కూడా కొంతమంది ఒక 20 మంది 30 మంది గ్రూప్తో ఒక సొసైటీని రన్ చేస్తున్నాం. సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశాలు కూడా ఏంటంటే అందరం కలిసి ఉంటే కలదు బలం అనే ఉద్దేశంతో ఏదైనా సామాజిక విషయాలు చేస్తూనే ఉన్నాం. 2012లో ఏర్పడినటువంటి మా స్వామి వివేకానంద టీచర్స్ కోఆపరేటివ్ యూనియన్ ఒకటి ఉన్నది. దానిలో భాగంగా కూడా మేము ఇంకొక మంచి ప్రోగ్రాం తయారు చేస్తున్నాం. దాని ప్రోగ్రాంకి 20 మంది సభ్యులు హాజరై అందరూ సహకారంతో ఇలాంటి సామాజిక కోణాల్లో అన్ని ఇంతకుముందు మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ తొర్రూరు కండపాలెం మన వెంకటాపురం దగ్గర ఉన్న వృద్ధాశ్రమానికి ఒక కింటా బియ్యం ఇవ్వడం జరిగింది. అట్లనే రాయపర్తిలో మసీదులో చదువుకున్న పిల్లలకు కూడా రైస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చురుగ్గా పాల్గొని ర్యాలీలు నిర్వహించడం, జై తెలంగాణ అనే నినాదం చేయడం జరిగింది. అందరం కూడా సేవా దృక్పథం కలిగినటువంటి ఉపాధ్యాయులం. వాళ్ళందరం కూడా మేము అందరం ఏదో ఒకటి మా ఊర్లో మేము ఉంటున్నాం, మా రహదారిని మేము బాగు చేసుకునే ఉద్దేశంతో చిన్నపాటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకొన్ని ముందుకు చేస్తామని హామీ ఇస్తున్నాం. కూడా మా వంతుగా మేము చిన్నపాటి కార్యక్రమం చేస్తాం. మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు రహదారిలో ఉన్నటువంటి గుంటలు పోవడం వల్ల ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. మరి ఒక ప్రమాదం అనేది దాని విలువ తెలుసు. ఆ ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అతలకుతలం అవుతుంది. అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చేతునిచ్చి ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు తోడ్పాటు చేస్తేనే మానవ సేవే మాధవ సేవ అన్న దాని నిదర్శనం అవుతుందని కోరుతూ మాకు ఇటు అవకాశం కల్పించిన భగవంతుడికి ఇలాగే మేము కూడా ఆరోగ్యాలు ఉంటూ సామాజికంగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించినటువంటి మిత్ర బృందానికి ధన్యవాదములు. డాక్టర్ బి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం తరపు నుండి మన NH హైవే మీద 4 పూటల్లో పడినటువంటి పెద్ద గుంత నిర్మాణం అది ప్రమాదకరంగా మారి ఉన్నది. ఈ గుంత కారణంగా చాలామంది ప్రమాదాలకు గురై వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు. మరి ఇటువంటి గుంతను చూసినప్పుడు మాకు వెంటనే దీనిని పూర్తి చేసి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మీరు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రమాదంగా ఉన్నటువంటి గుంతను పూడ్చడం జరిగింది. మరి అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కొరకు కృషి చేస్తున్నటువంటి సమాజం కూడా ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలను చేసి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తారని బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫు నుండి తెలియజేస్తున్నాను. ఇంతేకాక ఇక ముందు కూడా మా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫు నుండి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తామని ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నాను.